పేదవాడ గుండె చప్పుడు, పేదవాడి ఆత్మస్థైర్యం, పేదవాడి ఆత్మ గౌరవం కేవలం ఆర్డిటీతోనే ముడిపడి ఉందని చెప్పి తప్పక చెప్పాల్సిన సందర్భం. మరీ ముఖ్యంగా ఆర్డిటీ ద్వారాగా దగ్గర 60 సంవత్సరాల కాలంగా కొన్ని లక్షల మంది పేదలు ఉచితంగా వైద్యం, విద్య, క్రీడ అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తా ఉందంటే కేవలం ఆర్డిటీ సంస్థని అందరికీ తెలిసిన విషయమే. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, కుట్రపూరితమైన వైఖరి పేదవాడిపైన ఈరోజు ఇబ్బంది పెట్టే అంశాలు తీసుకొస్తూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఒకానొక సందర్భంలో పొలికేక కార్యక్రమం పెడితే ఆ పొలికేక కార్యక్రమానికి మొత్తం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భయపడి మమ్మల్ని మాయ చెప్పే విధంగా మాయమాటల్లో నెట్టి ఈ రోజు వరకు కూడా చలం లేకుండా ఉండడం అంటే వీళ్ళకి ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి ఆలోచన చేస్తూ ఉంది ఈ యొక్క ప్రభుత్వాలని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కొడుకైనటువంటి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కళ్యాణ్ దుర్గం వచ్చినప్పుడు నేను ఈ యొక్క ఆర్డిటీ సంస్థని నా యొక్క భుజ స్కంధాల పైన మోస్తా ఆర్డిటీని ముందుకు తీసుకెళ్తా చెప్పిన ఆయన ఎక్కడున్నారయ్యా నారా లోకేష్ గారు? మీరిచ్చిన వాగ్దానం, మీరిచ్చిన మాట ఏం చేస్తా ఉన్నారు? గతంలో మీరు పాదయాత్ర చేసినప్పుడు మేము చాలా సందర్భంలో మాట్లాడినప్పుడు ఆ రోజుల్లో మీరు చెప్పిన మాటలు ఏంటంటే మా ప్రభుత్వం వస్తే పేదవాళ్ళని ఆదుకుంటా, ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలను ఆదుకుంటా అని చెప్పిన మీరు ఈ రోజు మా యొక్క ఆర్డిటీని ఎందుకు ఇటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు? అమిత్ షా గారు, మోడీ గారు ఒక్కసారి అనంత వైపు చూడండి. అనంతపురం జిల్లా పూర్తిగా కరువు కాటకాలతో నిలవైన జిల్లా, ఈ దేశంలోనే వర్షపాతంలో 2వ జిల్లాగా ఉంది. వెనుకబడి ప్రాంతాల్లో వీటిని మీరు రక్షించాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాల పడింది. ప్రభుత్వాలు ఎటు చేసే పరిస్థితి లేవు, ప్రభుత్వాలు ఏమి చేసే పరిస్థితి లేవు. కనీసం ఆర్డిటీ ఉంటేనా మాకెంతో కొంత కూడు గుడ్డ నీడైనా ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఏదేమైనా సరే ఖచ్చితంగా ఆర్డిటీకి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయకపోతే మా సత్తా, మా ఉద్యమం త్వరలో చూస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.